ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో మనకి కొన్ని స్టాక్స్ నాట్ ఎలిజిబుల్ టు ట్రేడ్ అని చెప్పేసి మనకి ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. రెడ్ కలర్ లో మీరు ఎవరన్నా గ్రో యాప్ వాడుతుంటే కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఇష్యూని అయితే ఫేస్ చేసే ఉంటారు. ఇలా ఎందుకు వస్తుందో ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మెయిన్ గా ఏంటి అంటే మీ డిమాట్ అకౌంట్ యొక్క కేవైసీ గనక కంప్లీట్ అయ్యి ఉండకపోతే ఇలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నామినీని యాడ్ చేయటం కానీ లేకపోతే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మనం కేవైసీ అనేది ఫుల్గా అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇది ఒక మెయిన్ రీజన్ అయితే అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఏజ్ తక్కువ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు 17 years 18 years బిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓపెన్ చేస్తున్నా లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి కంప్లీట్గా వీళ్ళు ట్రేడింగ్ చేద్దామని వస్తూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళ ఏజ్ని బట్టి కూడా మనకి నాట్ ఎలిజిబుల్ టు ట్రేడ్ అని చెప్పేసి ఆ స్టాక్స్లో అయితే చూపించడం అయితే జరుగుద్ది అనమాట. మెయిన్గా ఈ 2 కారణాలు ఉంటాయి. మూడోది ఏంటి అంటే ఒకవేళ మన దగ్గర అమౌంట్ ఉండి వాళ్ళు ఆ స్టాక్ కొందాం అనుకుంటే వాళ్ళ దగ్గర స్టాక్స్ అవైలబుల్గా లేకపోయినా కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ 3 రీజన్స్ మనకి మేజర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర స్టాక్స్ నార్మల్గా కనిపించినా కూడా స్టాక్స్ అవైలబుల్గా లేకపోతే మనకి ఇలా కనపడే అవకాశం అయితే ఉంటుంది. నాట్ ఎలిజిబుల్ టు ట్రేడ్ అని చెప్పేసి పెద్ద ఇబ్బంది అయితే పడొద్దు అనమాట. ఎందుకంటే అది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ టైము ఒకవేళ స్టాక్స్ అవైలబుల్గా ఉన్నా కూడా మనకి ఈజీగా అయితే మనం చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట. మేజర్గా కేవైసీ అనేది కంప్లీట్ అయిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మీరు 18 years బిలో ఉన్నారో పైన ఉన్నారో చూసుకోండి. మూడోది ఏంటి అంటే ఆ స్టాక్స్లో మనకి అవైలబుల్గా లేకపోయినా కూడా ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మీలో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా వాళ్ళకి డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి. స్టాక్ మార్కెట్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీకు స్టాక్ మార్కెట్ గురించి కావాలి అనుకుంటే మన ఛానల్లో ప్రతిదీ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసి స్టాక్ మార్కెట్ గురించి అయితే నేర్చుకోండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి.